బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం మత్తులో వాకర్స్ ను ఇబ్బంది పెట్టిన యువకుడిని నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. నడి రోడ్డును వారి సొంత జాగిరిగా భావిస్తూ రచ్చ చేశారు. హైదరాబాద్ నాగోల్ ఫతుల్లాగూడ పరిధిలో ఉదయం 6 గంటల సమయంలో నడి రోడ్డుపై ఇంగితం లేకుండా బీర్లు తాగుతూ సిగరెట్లు కాలుస్తూ ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. జనం చూస్తున్నారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తించారు. వాకింగ్ చేస్తున్న వాకర్స్ కు ఇబ్బంది కలిగేలా చేశారు. బహిరంగంగా ఏంటి ప్రవర్తన అని నిలదీసిన స్థానికులపై బూతులతో రెచ్చిపోయారు. Yeah, we can see who are insane. We can clearly see who is insane. And I really agree to that. This is not a right place, brother. Do you know that? It's not. I realize that this is not the right place. బీరు బాటిల్స్ పట్టుకొని కారులో పాటలు పెట్టి నానా హంగామా చేశారు. తామేం చేస్తున్నామో, ఎవరితో ఏం మాట్లాడుతున్నామో అన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించారు. వాకర్స్ వారిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. దీంతో యువకులు మరింత రెచ్చిపోయారు. స్థానికులు ఈ ఘటనను చిత్రీకరించడంతో వారిపై యువతి రుసరుసలాడింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. You know, he's a defense personnel. Get up from here. Go, please go. Please go. We are saying, please go with folded hands. Please go. You are disturbing our. Please see your time walking. Regularly we are coming. And we are not expected to 100 colleges to have to be. And we have to disturb the relation. చేద్దామే ఇగో బూతులు తిడుతున్నామే. వాకర్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకులను అరెస్టు చేశారు. వారిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా గుర్తించారు. ఆఫీస్ ముగించుకొని ఇంటికొచ్చిన తర్వాత తాగి తందనాలు ఆడి వాకర్స్ తో గొడవకు దిగారు. Regularly we are coming. And we are not expected to 100 colleges to have to be. And we have to disturb the relation. చేద్దామే ఇగో బూతులు తిడుతున్నామే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, ఆ యువకుల్ని ఎప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది? అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? నిన్న ఉదయం 6 గంటలకి నాగోల్లోని ఫతుల్లాగూడ వద్ద 100 ఫీట్ రోడ్ సమీపంలో ఉదయం వాకర్స్ వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు కూడా కారులో విపరీతమైన సౌండ్ పెట్టి మద్యం తాగుతూ అలచల్ చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళు సౌండ్ తగ్గించమనడంతో వారితో వాగ్వాదాన్ని దిగారు. దాంతో వాళ్ళు బయటికి బీర్ బాటిల్స్ పట్టుకొని అదే విధంగా సిగరెట్ తాగుతూ హంగామా సృష్టించారు. వాకర్స్ ని వారిని వీడియో తీస్తుండగా ఎందుకు వీడియో తీస్తున్నారు అని చెప్పేసి కూడా వారితోని గొడవకు దిగడంతో అక్కడే ఉన్న వారందరూ కూడా మందలించడంతోనే అక్కడ నుంచి పోలీసులకి సమాచారం డైలాండర్ ద్వారా పోలీసులకి సమాచారం అందించారు. కానీ పోలీసులు వచ్చే సమయానికి వాళ్ళు అక్కడి నుండి పారిపోవడం జరిగింది. ఆ కార్ నెంబర్ ఆధారంగా వాళ్ళు హైత్ నగర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నైట్ షిఫ్ట్ చేసి అక్కడ నిన్న తెల్లవారుజామున 5 గంటలకి నాగోల్లోని ఫతుల్లాగూడకు వచ్చి అక్కడే తాక్కుంటా ఇద్దరు కూర్చొని బీర్ బాటిల్స్ తాక్కుంటా ఉదయం 6 గంటల వరకు కూడా అక్కడ మద్యం సేవిస్తూ కూర్చోవడం జరిగింది. దీన్నే గమనించిన వాకర్స్ నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న వాళ్ళు పారిపోయిన తర్వాత కార్ నెంబర్ ఆధారంగా కారు హైత్ నగర్ అడ్రస్ పేరుపై రిజిస్ట్రేషన్ ఉండడంతో అక్కడికి వెళ్లి చూడగా వీళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. వారిని కొద్దిసేపు ఈ రోజు సాయంత్రం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇద్దరు యువకుడు కూడా తెల్లవారుజామున దాకా అక్కడ కారులో కూర్చొని మద్యం తాగడమే కాకుండా అక్కడికి వచ్చి ఉదయాన్నే వాకింగ్ చేసే వారందరినీ కూడా ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి వాకర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఆ యువతిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో అలెక్సేగా ఆయన పేరు గుర్తించారు. అతనికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా సమాచారం అందించి ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. థాంక్యూ సురేష్. బ్రదర్ ఒక్కటే ఉన్నదా? ఉంటాయి, ఎవరికి ఉంటాయి చూపిస్తా. Yeah, we can see who are insane. We can clearly see who is insane. And I really agree to that.